ముందుగా స్కాంద పురాణే బ్రహ్మోత్తరఖండే పంచాక్షర మంత్ర మాహాత్మ్య వర్ణనం నామ ప్రథమోధ్యాయ అని ముందు భూమికగా శివపంచాక్షరి మహిమని చెప్పారు. అయితే ఇక్కడ మనం సమయం కాస్త మరి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అనేది అనుకుంటే దాన్ని బట్టి అడ్జస్ట్ చేస్తాము. 8:30 అయింది, ఇప్పుడు 8:40 దాటుతోంది. అంచేది ఈ అధ్యాయంతో ప్రస్తుతానికి ఇక్కడికి మనం దీనికి ఈ గ్రంథానికి ఉపసంహారం చేసి ఒక 2 నిమిషాలు మనం ఉపోద్ఘాతంగా అనుకున్నాం కనుక శివుడి గురించి 2 మాటలు అనుకుని ఆ తర్వాత రేపు ఈ అధ్యాయాన్ని కొనసాగిద్దాం. శివుడు అనే మాటకి శంకరాచార్యుల వారి వర్ణనలు చాలా ఉన్నాయి, కాళిదాసు గారు వర్ణనలు చాలా ఉన్నాయి. ఏ శ్లోకాన్ని తీసినా ఒక్కొక్కటి చాలా గొప్పగా వర్ణిస్తూ ఉంటారు. దాంట్లో ఒక పెద్ద మహాకవి మన వర్ణించినటువంటి శ్లోకం ఒకటి చెప్పి మనం విరమించేద్దాం. వందే జలధి శరధిం దేవతా సార్వభౌమం వ్యాసప్రస్థా భువన విదితాయస్య వాహాధివాహాః భూషాపేటీ భువనమధరం పుష్కరం పుష్పవాటీ సాతీబాలా శతముఖముఖాః చంద్రభద్రుర్మనోహూః అని ఒక శ్లోకం. వందే దేవం జలధి శరధిం దేవతా సార్వభౌమం, సమస్త దేవతలకి సార్వభౌముడుగా ఉన్నటువంటి వాడు ఎవడు అనంటే మహాదేవుడు పరమశివుడు. ఆయన ఎలాంటి వాట అనంటే జలధి శరధిం అంటే సముద్రం అంతా కూడా ఆయనకి ఒక ధనుస్సు బాణము అన్నాడు కదా, త్రిపురాసుర సంహార ఘట్టంలో ఒక బాణంగా మారిందట, ఒక ధనుస్సుగా మారిందట. అలాంటి రూపం అంతా ఉంది. సో దేవుడు విష్ణుమూర్తి బాణంగా తయారయ్యాడు, సముద్రాలన్నీ కూడా ధనుస్సుగా తయారయ్యాయి, అలాంటి రూపం ఉంది. అలాంటి రూపం చెప్పి జలధియే శరధిగా గలవాడు. జలధి అంటే సముద్రం, శరధి అంటే బాణములు పెట్టుకునే చోటు, శరధి అంటే ధనుస్సు అన్నమాట. దేవతా సార్వభౌముడా నన్ను నమస్కారం చేస్తున్నాను. ఎలాంటి వాడు అంటే మనకు కావలసిన మాట, వ్యాసప్రస్థాః భువన విదితాః యస్య వాహాధివాహాః. దానిలో తమాషా అంటాను, ఆయన యొక్క వాహనం నడిపేటువంటి వాళ్ళు ఎవరు అన్నారు. అంటే వ్యాసుడు మొదలైనటువంటి మహాపురుషులందరూ వ్యాసప్రస్థాః భువన విదితాః, వేదవ్యాసుల వారు, వశిష్ఠ వామదేవాది మహర్షులు, ఇలాంటి మహర్షులు అందరూ కూడా ఆయన వాహనాలని నడుపుతారట. ఇదేంటండి ఆయన వాహనం ఏమిటి? ఎద్దు. ఆయన వాహనాన్ని నడుపుతారా అంటే అది కాదయా. ఆయన వాహనం అంటే ఆయన ఉండే చోటు అని అర్థం. ఆయన ఎక్కడ ఉంటాడు? వేదములలో విహరిస్తాడు, ఉపనిషత్తుల్లో విహరిస్తాడు. ఆ వేదోపనిషత్ శాఖలను అన్నిటినీ ప్రచారం చేసే మహర్షులు వీళ్ళందరూ. కనుక ఆయన ఉండే చోటుని, ఆయన కూర్చునేటువంటి స్థానాన్ని నడిపేటువంటి వాళ్ళు ఎవరు అంటే వైదిక పరంపర, వేదశాస్త్ర వాంగ్మయ రక్షణం చేసే మహర్షులందరూ కూడా ఆయన వాహాల్ని నడిపేటువంటి వాళ్ళు. మరి ఆయన ఆభరణం ఎక్కడెక్కడ పెట్టుకుంటాడు? మనకి జ్యువెలరీ బాక్సులు ఉంటాయి కదా, ఏదో సేఫ్ కస్టడీలు, లాకర్స్ పెట్టుకుని మా బంగారపు నగళ్ళంటే ఎక్కడ పెట్టుకుంటాం. మరి పరమశివుడి యొక్క ఆభరణం ఎక్కడ దాచుకుంటారు అంటే భూషాపేటి భువన మధరం. ఆయన ఆభరణాలు ఏంటి? సర్పాలు. అవన్నీ ఎక్కడ దాచుకుంటాడు అంటే పాతాళ లోకంలో దాచుకుంటాడు. అధరలోకంలో, పాతాళ లోకంలో ఆయన సర్పభూషణ భూషికాంగుడు కనుక ఆయన అలంకారాలన్నింటినీ కూడా పాతాళ లోకంలో దాచుకుంటాడు. మీరు పువ్వులు దాచుకునే చోటు ఉంది కదా, పుష్కరం పుష్పవాటి. ఆయన నెత్తి మీద పెట్టుకునే పువ్వు ఏమిటి అని అంటే చంద్రవంక. అది ఎక్కడ ఉంటుంది అంటే ఆకాశంలో ఉంటుంది. పుష్కరం అంటే ఆకాశము, అది పుష్పవాటి. ఆయన పెట్టుకునేటువంటి పూల తోట, పువ్వు దాచుకునే తోట ఎక్కడ అంటే ఆకాశంట. ఆయన ఆభరణాలన్నీ పాతాళంలో పెట్టుకుంటాడు, ఆయన పెట్టుకునే పువ్వునేమో ఆకాశంలో పెట్టుకుంటాడు. ఆయన నడిపే ఉండేటువంటి చోటునన్నింటినీ డ్రైవ్ చేసే డ్రైవర్స్ అందరూ వేదవ్యాసాది మహర్షులు అందరూ ఉంటారట. మరి ఆయన కట్టుకునే బట్టలన్నింటికి డ్రెస్ ఇన్ఛార్జీలు ఎవరు అన్నాడు. శాటీపాల శతముఖముఖాః. శాటి అంటే కట్టుకునే వస్త్రం. ఆయన దిగంబరుడు కాబట్టి దిక్పాలకులైనటువంటి ఇంద్రాది అష్టదిక్పాలకులు ఆయన వస్త్రాలని కాపలా కాస్తూ ఉంటారు. అంటే దిగంబరుడు, దిక్కులే ఆయన వస్త్రం. దిక్కులకి పరిపాలకులు ఎవరు అంటే దిక్పతులు. తూర్పు దిక్కుకి ఇంద్రుడు అధిపతి, పశ్చిమ దిక్కుకి వరుణుడు అధిపతి అంటాము మనం. ఇంద్రాది అష్టదిక్పాలకులు ఆయన వస్త్రాలని రక్షిస్తూ ఉంటారు. శాటీపాల శతముఖ ముఖాః చందనుద్రులు మనోభూః. ఆయన ఒంటికి పర్ఫ్యూమ్స్ పూసుకోవాలి కదా, అంగరాగాలు, పౌడర్స్ అవి.
మరి ఆయన పూసుకునేటువంటి మంచి మై పూత, శరీరానికి పూసుకునేటువంటి పూతకి ఎక్కడ ఉనికి, ఎక్కడ తయారవుతుంది, ఏ డ్రెస్ పౌడర్ వాడతాడు ఆయన, పాండ్సా లేకపోతే టూటికురావా ఇంకోట ఏది అని అడుగుతావేమో అంటే మన్మథుడి యొక్క శవ భస్మం దాన్ని ఒంటి నిండా పూసుకుంటాడు. అంచేత చందనద్రుహు మనోభూహన్, మనస్సులో పుట్టిన మనసిజుడు మన్మథుడు. ఆయనే ఈయన ఒంటికి రాసుకునేటువంటి బూడిదకి మొట్టమొదటి ఎలిమెంట్ అనమాట, మూలాధారం. ఆ మన్మథుడి యొక్క భస్మని శరీరాన్నంతటా పూసుకునేవాడు. అంటే భస్మభూషితాంగుడు, సర్పభూషితాంగుడు, పాములు ఆభరణంగా పెట్టుకున్నవాడు, దిగంబరుడుగా ఉన్నవాడు, కేవలం ఒంటి మీద శవం భస్మాన్ని మాత్రం ధరించిన వాడు, ఇంత ఏమీ లేనటువంటి అనాకారి ఆదిభిక్షువు, భౌతి భిక్షాందేహి అనుకోవడమే నిత్యంగా పెట్టుకున్నవాడు. ఆయన మనందరికీ ఏమిస్తాడు అనుకోవడం కాదు, ఏమీ లేకుండా ఉన్నట్టుగా ఉన్నా అన్నీ ఉన్నవాడు ఆయనే, అన్నీ ఇవ్వగలిగిన వాడు ఆయనే. సర్వము ఇవ్వగలిగినటువంటి స్థితిలో ఉన్నా తన కోసం అంటూ ఏదీ అక్కర్లేనటువంటి వైరాగ్య సంపన్నుడైన మహాయోగీశ్వరేశ్వరుడు ఆయన. అటువంటి శివుడి యొక్క వర్ణనలు, శివతత్వం ఏమిటి, ఆయన దిగంబరుడిగా ఎందుకుంటాడు, ఆయన ఈ ఆభరణాల భస్మాలనే ఎందుకు పెట్టుకుంటాడు, సర్పాలని ఎందుకు పెట్టుకుంటాడు, అన్నిటికీ కథలన్నీ కూడా ఉన్నాయి. అలాంటి కథలన్నీ కూడా మనం రాబోయే 4-3 రోజుల్లో మనం చదువుకుందాం. ఈ బ్రహ్మోత్తర ఖండంలో చాలా మంచి మంచి కథలు ఉన్నాయి. ప్రదోష వ్రత మాహాత్మ్యం, ప్రదోష పూజ చేయడం ఎలాగా, దానివల్ల వచ్చే ఫలితం ఏమిటి, దానికి కథ ఏమిటి. అలాగే సోమవారం వ్రత మాహాత్మ్యం, సోమవారం వ్రతం చేయడం, కార్తీక సోమవారం వస్తుంది, సోమవారం వ్రతం ఎలా చేయాలి, దాని పూజ ఏమిటి, ఫలితం ఏమిటి. శివరాత్రి, మాఘకృష్ణ చతుర్దశి శివరాత్రి పర్వం, దాని యొక్క గొప్పతనం ఏమిటి, గోకర్ణ క్షేత్ర మహిమ ఏమిటి అనేటువంటి ఇలాంటివి చాలా గొప్ప గొప్ప కథలన్నీ ఉన్నాయి. ఆ కథలతో పాటు మనం తెలుసుకోవలసిన ధర్మ సూక్ష్మాలన్నీ కూడా ఉన్నాయి. అంచేత ఈ గ్రంథాన్ని మనం ముచ్చటించుకుందాం అనుకున్నాం. అటువంటి శివ అనుగ్రహం చేత నిర్విఘ్నంగా రేపటి నుంచి వాతావరణం అనుకూలించి మనందరము శివస్మరణం చేసేదానికి పరిపూర్ణమైన అనుగ్రహం శివుడే ఇవ్వాలి. నేను చెప్తున్నాను మీరు వింటున్నారనే మాట అనుకోకండి. శివుడే చెప్పిస్తున్నాడు, శివుడే వినిపిస్తున్నాడు, అంతా కర్త కారహిత చేయవ అన్న ఆయనే. నాహంకర్త మనం కాదు, మనం ఏదో చెప్తున్నాము, మనం ఏదో వింటున్నాము అనే మాటలు కాకుండా ఏదైనా ఒక మంచి మాట నోటమ్మట వచ్చింది అంటే శివ ప్రేరణ ఉందన్నమాట. శివుని ఆజ్ఞ లేనిది చేవైనా గొప్పదు అంటామే. అలాగే మంచి కార్యక్రమం జరుగుతోంది అంటే శివ ప్రేరణ వల్ల జరుగుతోంది. ఆ శివానుగ్రహం వల్ల ఇది నిరంతరాయంగా సాగాలని ఈ 4 రోజులు కూడా మనం శివ ధ్యానం చేసుకునే అవకాశం ఇవ్వాలని కూడా ఆ పార్వతీ అయిన పరమశివుడి పట్ల మనస్సు పెట్టి ప్రార్థిస్తూ ఇక్కడితోటి ఉపసంహారం చేస్తాను. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీచాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాళే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ. దేశోऽयं శోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాః. అపుత్రాः పుత్రిణః సంతు పౌత్రిణः. అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం.